ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫోకస్ పెట్టిన అంశం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు, బీహార్లో ఏం జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక రకంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదన్నది చాలామంది విశ్లేషకుల మాట. ఎగ్జిట్ పోల్స్ అన్నది ఎంతవరకు ఉంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, అదొక లాటరీ అంతే, దైవాధీనంలో ఉంటుంది. కొన్నిసార్లు జరుగుతుంది, జరిగితే వాళ్ళని హీరోలు అంటారు, జరగకపోతే మొన్న ఏదో ఆడికి ఏదో లక్కీగా చెప్పేశాడు, అది వర్కౌట్ అయింది, ఇప్పుడు ఏం లేదని అంటారు. సరే, ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్స్గా మనం భావించలేము. కానీ బీహార్ ఎన్నికల్లో తలకిందులు అవుతుంది, బీహార్ ఎన్నికలు తలకిందులు అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం, బీహార్లో తారుమారని చెప్పి మరొక ప్రచారం. అసలు ఏం జరుగుతుంది, బీహార్లో లెక్కలు ఎలా ఉన్నాయి, ఎవరికి కుర్చీ దక్కనుంది. బీహార్ రాజకీయ ఉత్కంఠ. పాట్నా నుంచి ఢిల్లీ వరకు పీక్స్లో ఊహాగానాలు, పైకి ధీమా, లోన గుబులు. పోటీ చేసిన క్యాండిడేట్లో భయం, ఉద్వేగం, ఉత్కంఠ, గుబులు అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇక పోలింగ్ పూర్తయినప్పటి నుంచి బూతుల వారీగా ఆరా, విశ్లేషణలు, అంచనాలు, జనంలో ఫలితాలపై చర్చ. ఒకవైపు ఎన్డీఏ విజయం ధీమా, మరోవైపు మహాగఠబంధన్ ఆశలు సజీవం. దేశం మొత్తం ఇప్పుడు ఒక్క ప్రశ్న, బీహార్ విజేత ఎవరు, సీఎం పీఠం అధిరోహించే లీడర్ ఎవరని. ఇక ప్రధాన సర్వే సంస్థలని స్పష్టంగా ఎన్డీఏ విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది. బీజేపీ, జేడీయూ కూటమి సీట్ల సంఖ్య 140 దాటొచ్చని అంచనాలు వేస్తున్నారు. కానీ ఫలితాల్లో దాగిన ట్విస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఓటర్ల భారీ పోలింగు లీడర్ల తలరాతలు మార్చేస్తుందని ఊహాగానాలు వేస్తున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా సరే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఓడిపోవాలని లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవ్వరూ అనుకోరు. కౌంటింగ్ మొదలైన ఒక 5-6 రౌండ్ల వరకు, అరే లాస్ట్ రౌండ్లు ఉన్నాయి చూసారా, అలా పోతుందని తెలుసు. కానీ ఇది మనమే కాదురా, ఈ ఓట్లు మనవి కాదు, ఆ చివరు ఉన్నాయి చూసారా, 3-4 ఉంటుంది చూసారా, అది ఇంక వన్ సైడే మనకే, మన వాళ్ళు చెప్పారు మనకే పడిపోతాయి అంటే ఆశ. అది ఆశని ఎవరు కాదు, ఆశ లేకపోతే మనిషి జీవితమే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆశావాదులు. రాజకీయ నాయకులు ఇంకా ఆశావాదులు, వాళ్ళు ఖచ్చితంగా గెలిచే తీరుతామని ధీమాలో ఉంటారు. ఎవరికాళ్ళు గెలుపు ధీమాలు వ్యక్తం చేసినా లోపల మాత్రం దడదడలు బోటలేదని. ఇక సర్వేలన్నీ అధికారం ఎన్డీఏకి వస్తుందనే అంచనా. సీఎంగా తేజస్వి యాదవ్నే ప్రజలు హాట్ విన్నర్ అని ట్విస్ట్. ఇక పీపుల్స్ పల్స్, యాక్సిస్ మై ఇండియా సర్వేలు ఒకే మాట, తేజస్వికి 34% ఓటర్ల ప్రిఫరెన్స్ ఇచ్చారని, నితీష్ కుమార్ కేవలం 22% మాత్రమే ఇచ్చారని. ఇది బీహార్ పబ్లిక్ మూడ్ని మలుపు తిప్పిన మిర్రర్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏ 121 నుంచి 141 సీట్లు, మహాగఠబంధన్ 98 నుంచి 118 సీట్లు. సీఎంగా ఎవరు, తేజస్వి 34%, నితీష్ కుమార్ 22%. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏకి 121 నుంచి 140 అంటే 121 వరకు వస్తాయి వాళ్ళకి. సరే, ఇంకా ఎంత పెరిగితే పెరగడం అనే అంశం. ఇక్కడేంటి 98 నుంచి 118 అంటే ఇది పీక్కి వెళ్తే 118, వీళ్ళు మినిమం వచ్చేది 121 నుంచి వీళ్ళకి ఛాన్స్ వస్తుంది, అంటే మ్యాజిక్ ఫిగర్ వస్తుందని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే 3 స్థానాలే డిఫరెన్స్ వస్తున్నది. చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి ఇది. ఎందుకంటే 121, ఇక్కడ 118 మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్నది. అంటే 3 సీట్లు, అంటే ఏదన్నా జరగవచ్చని. ఎందుకు టెన్షన్ పడుతుంటారంటే ఇలాంటి అంశాల్లోనే. ఇక పీపుల్స్ పల్స్ ఎన్డీఏకి 133 నుంచి 159, మహాగఠబంధన్కి 75 నుంచి 101. సరే, ఒక 30 సీట్లు డిఫరెన్స్ వచ్చింది, ఇది అనుకోవచ్చు. ఓకే, వాళ్ళ వైపు ఫర్గా ఉన్నదని. సీఎం ఎవరు, తేజస్వి 32, నితీష్ 30. ఇక సీట్లు ఒకవైపు, సింహాసనం మాత్రం వేరే దిశలో. బీహార్లో కొత్త ట్విస్ట్ భారతదేశం చూస్తుందని. నితీష్ వర్సెస్ తేజస్వి, మైండ్ గేమ్ ప్రారంభం. ఒకరు అనుభవం, మరొకరు ఆకర్షణ. ఒకరు వ్యవస్థను నడిపించిన వారు, మరొకరు యువతను నడిపిస్తున్నవారు. చాలా చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు ఫైట్ అంతా ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధనం, దీని మధ్యన ఉండాలా, నితీషు తేజస్వి మధ్యన ఉన్నదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక ఇద్దరి మధ్య బీహార్ ప్రజల మైండ్ డివైడ్. సర్వేలు ఎన్డీఏ గెలుపు పక్కా అని చెబుతున్నాయి, కానీ సీఎం కాబోయే లీడర్ ఎవరో చెప్పలేక తడబడుతున్నాయి. బీహార్లో 1951 తర్వాత రికార్డ్ బ్రేక్ పోలింగ్, 66.91% ఓటింగ్. బీహార్ చరిత్రలోనే అత్యధిక
పోలింగ్ ఇది 1951 నుంచి బీహార్ చరిత్రలు చూసుకుంటే అత్యధికంగా పోలేని శాతం, అంటే ఎవరిని సీఎం చేయాలని కసిగా ఓటర్లు ఓటేశారు. ఇది కదా ఓటు శాతం పెరిగిందంటే ఎవరికి వాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అందువల్ల కసిగా వేశారు అని అంటారు. లేదు అది బాగుంది బాగుంది మన ప్రభుత్వం అందుకని మళ్ళీ మిస్ అవుతామేమోని కసిగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్లు వేసామని వీళ్ళు అంటారు. సో ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా ఇంట్రెస్టింగ్గా రేపు మరికొన్ని గంటల్లో తేలిపోద్ది. మరికొన్ని గంటల్లో తేలిపోయేదానికి ఎవరికి వాళ్ళైతే లెక్కలైతే ఫుల్గా వేసుకుంటుంటారు. ఏ లెక్కలు వేసుకున్నప్పటికీ కూడా బీహార్ ఎన్నికలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగానే ఉండే అవకాశం ఉంది రిజల్ట్ అని చెప్పి వస్తున్న టాక్ నేపథ్యం. ఇక అంటే ప్రజల్లో మార్పు కావాలన్న కోరిక స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ మార్పు దారిటు ఎన్డీఏ వైపా లేక తేజస్వి వైపా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతున్న రిజల్టు ఎవరి లడ్డు తీపి అవుతుందో ఎవరి సీటు ఖాళీ అవుతుందో ఎగ్జిట్ పోల్స్ చెప్పబోతున్నాయని. వీళ్ళు భారీగా లడ్డూలు కొన్నారటండి ఎన్డీఏ వాళ్ళు, ఎందుకంటే మరి అది పంచడానికట. అప్పుడే గెలుపు వచ్చేసింది ఇంకేంటి మనకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ మన వైపే ఉన్నాయి కదని భారీగా లడ్డూలు కొన్నారు. ఆ లడ్డూలు ఏం చేస్తాయి? లడ్డూలు తీపి చేస్తాయా లేకపోతే చేదు చేస్తాయా చూడాలి. ఇక బీహార్లో పాలన ఎన్డీఏదే కానీ నాయకత్వం తేజస్వి ముద్రతో అని. ఇది గెలుపు కాదు, ఇది ప్రజల సందేశం. పవర్ను ఎవరు పొందారన్నది కాదు, పీపుల్ ఎవరి వైపు ఉన్నారన్నదే ఫలితాన్ని చేస్తుంది. సో బీహార్లో ఏదన్నా తారుమారు అవ్వచ్చు, బీహార్లో ఏదన్నా తలకిందులు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏం జరిగినా భారతదేశంలో మాత్రం ఇది చాలా కీలకమైన ఎన్నికగా పేర్కొంటున్న నేపథ్యం. వచ్చే టైంలో రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో విజయం అన్నది మహాగఠబంధన్ కావనియండి లేకపోతే ఎన్డీఏకి అన్నది చాలా కీలకం. ఈ విజయం ఒక బూస్ట్ ఇస్తుంది. ఆ బూస్ట్ ఎవరికి ఇచ్చింది? అసలు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశం ఉందా? గెలిచేదెవరు ఓడేదెవరు? దేశం మొత్తం బీహార్ వైపే కన్నేస్తుంది.